శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసం అహం భజే. ప్రకృతి సోయగాలతో పరవశించే అద్భుతమైనటువంటి పరమ పవిత్రమైన సిద్ధకూట క్షేత్రం శ్రీనివాస మంగాపురం. సిద్ధులైనటువంటి వారు, మహాయోగులు, భక్తులైనటువంటి వారు సాక్షాత్తుగా ఆ శ్రీనివాసుడే, వెంకటరమణుడే నడయాడినటువంటి పవిత్ర క్షేత్రమైనటువంటి శ్రీనివాస మంగాపుర ప్రాంతంలో శ్రీవారి మిట్టు, శ్రీవారు నడిచినటువంటి ఆ మార్గంలో ఈనాడు శ్రీనివాసుని యొక్క దివ్య వైభవ ఆ సాక్షాత్కార ఉత్సవాలు జరిగే సమయంలో ఈరోజు పారువేట జరుగుతోంది. ఆ పారువేట అనేటువంటిది ప్రాచీన కాలంలో మహర్షాదులు చక్కగా మహారాజుల ద్వారా క్రూర మృగాలు ఈ మానవులను బాధించకుండా సాధు జీవులని సంరక్షించేటువంటి ఆ అద్భుతమైనటువంటి ప్రక్రియ వేట అనేటువంటిది. దానికోసం రాజులకు నిపతించారు. రాజులకు రాజు సార్వభౌముడు సర్వజగన్నియామకుడైనటువంటి ఆ శేషాద్రి నిలయులు. ఈ శేషాద్రి పర్వతంలో అభయారణ్యం, ఇదంతా ఒక ఆరణ్యకమైనటువంటి ప్రదేశం. అటు ఆ ఆరణ్యకమైనటువంటి స్థానంలో స్వామి ఆవిర్భవించి దేవశిఖామణి దివిజులు పొగడగవే వేలుగతుల వెలసీవాడే వీధుల వీధుల వెసతురగముపై భేదిల బల్యము బిరబిర దిప్పుచు మోదము తోడద తోడుత మోహనమూరితి ఏ దశ దూచిననే గీవాడే. ఒక అద్భుతంగా స్వామివారి యొక్క వైభవాన్ని అన్నమయ్య వర్ణిస్తారు. ఆ చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించేటువంటి స్వామి చతుర్బాహువులతో శంఖచక్ర గదా ఆభరణాలు, అవి ఆభరణాలే కాదు, అవసరమైతే ప్రయోగం కూడా. స్ఫురత్ సహస్రాల శిఖాతి తీవ్రం. అదిగో ఆ ఊర్ధ్వపుండాన్ని చూస్తేనే చాలు. ఒక మహనీయులు, మహాత్ముల దగ్గరే క్రూర మృగాలు కూడా క్రూరత్వాన్ని వదిలివేస్తాయట. తత్సన్నిధౌ వైరత్యాగ అని పతంజలి యోగ సూత్రాల్లో అంటారు. అలాంటిది సాక్షాత్తుగా పరమాత్మ సన్నిధానంలో ఆ క్రూర మృగాలు కూడా సాధు జంతువులతో, ఆ దుప్పి, ఆ జింకలు, అలాగనే పులులు, సింహాలు అన్నీ కలిసిమెలిసి జీవిస్తాయిట. ఈ పర్వతమే ఒక అద్భుతమైనటువంటి ప్రభావంతో స్వర్ణాచల పురాణాలు చెబుతాయి. ఆ కొండ సాక్షాత్తుగా శేషుడు అని. అందువలనే ఏవం గిరి ప్రదక్షిణం, ఆ పర్వతానికి కూడా ప్రదక్షిణ క్రమాన్ని కూడా చూపించారు. అలాగనే ఇటీవల కొందరు ప్రదక్షిణాన్ని చేయడం కూడా మనం చూస్తాం. ఈ పర్వత ప్రదేశమంతా కూడా చాలా పరమ పవిత్రమైనటువంటిది. అలాంటి ఆ పరమపావనమైనటువంటి దివ్యధామంలో ఊర్ధ్వపుండ్లధారి స్వామిని చూస్తే అదిగో శంఖ చక్ర గదాది ఆయుధాలు. స్ఫురత్ సహస్రాల శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే. విష్ణోర్ముఖోత్థానిలపూరితస్య యస్య ధ్వనిర్దానవదర్పహంతా తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే అని. ఇలాగ శంఖము, చక్రము, నందకమనే ఖడ్గము, శాంగమనేటువంటి ధనస్సు, ఈ డాలు ఇవన్నీ ధరిస్తాడు. అదిగో ఆ వేటాడటంలో నైపుణ్యం కూడా ఉండాలి కదా. ఎప్పుడు ఎలాగ వేటకు కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి. స్వామి ఇలాగా మనల్ని అనుకరిస్తూ మనకొక స్థితి కలగటం కోసం
స్వామివారు చక్కని పరమ సౌందర్య స్వరూపాన్ని ధరించి నీలమేఘశ్యాముడు పీతాంబరధారి రత్నతోరణ విలసిత నివాసుడు పంచాయుధ శోభితుడు చండ ప్రచండ సునందాది ద్వారపాలక పరివార గణాల చేత సేవించబడేటువంటి దేవదేవుడు అచ్యుత అనంత గోవింద అని అనంతనామధేయ విలసితులైన దివ్యమంగళ విగ్రహుడు ఆయన. రామకృష్ణాది లీలావతారాల లీలా విభూతితో అలరారే సత్య జ్ఞాన ఆనంద స్వరూపులు. సకలోపనిషత్సార దివ్యమూర్తి శ్రీదేవి భూదేవి సహితులైన అనంత సౌందర్యమూర్తి ఆ స్వామి. అట్టి స్వామి యొక్క దర్శనం చేయడానికి క్రూరత్వాన్ని వదిలి మృగాలు కూడా వస్తాయి. కానీ మానవుడిలో ఉన్నటువంటి క్రూరత్వం తొలగిపోయి మృదుత్వం కలగటం కోసం వారినే అనుకరిస్తూ చిన్నపిల్లల్ని బుజ్జగించడానికి పెద్దవారు తల్లిదండ్రులు ఆ పిల్లల్ని అనుకరిస్తూ వారిలాగానే నడుస్తూ ఉంటారు. అలాగ పరమాత్మ దృష్టిలో మనమంతా చిన్నపిల్లలమే. అందుకోసమే మనకి ఏవేవి ఇష్టాలు ఉంటాయో అవన్నీ కూడా వాక్పారుష్యం, వేట ఇవన్నీ కూడా నిషేధించారు. కానీ రాజులకు మాత్రం పరిమితం చేశారు. అది వేటాడటంలో ఏ విధంగా ఏ నియమాలు, దానికి కూడా నియమాలు చూపించారు. అదిగో ఆ కళ్యాణ శ్రీనివాసుడు ఆ పద్మావతిని పరిణయం చేసుకొని వచ్చే దారిలో 6 మాసాలు అగస్త్య మహర్షి ఆశ్రమంలో ఉండి చక్కగా ఆ దేవదేవుడు ఇక్కడనే శ్రీ పద్మనాభ పద్మేశ పద్మేశే పద్మజేసేంద్రవందిత పద్మమాలిన్ పద్మనేత్ర పద్మాభయగదారిభృతు పద్మపాణే పద్మపాల సర్వహృత్ పద్మ సంస్థిత త్వత్పాద పద్మయుగలం ప్రణమామ్యతి సుందరం. నానా లీలా విలాసుడు ఈ శ్రీనివాసుడు, జగత్పాలకుడు. బ్రహ్మాది దేవతలు అభివర్ణిస్తారు. అదిగో అట్టి స్వామికి ఆ అర్చనాది కైంకర్యాలని లఘువుగా చేస్తూ నిర్వహిస్తూ ఆ ఆదిశేషుడు కూడా అమ్మ స్వామి యొక్క దివ్య వైభవాన్ని అదిగో ఆ జింక ఎక్కడైతే కృష్ణమృగసారం అంటే నల్లని మచ్చలు కలిగినటువంటి జింక తిరుగుతోందో అది యజ్ఞార్హమైన భూమి అని విష్ణు పురాణం చెప్తోంది. ఆ యజ్ఞార్హమైనటువంటి భూమిలో చేసేటువంటి అహిపతి కొండగాగా సురలందరి వచ్చి నివాసముండగన్ మహిమల పట్టణంగ మునిమానితమీయది విశ్వపావనంబు ఇహ పరదాయి వెంకటగిరీంద్రమునెంచగా వ్యాసులొక్కడే మహితగునంచు నా సకల మౌని శిరోమణి భక్తి మృక్యదన్. ఆ పర్వతం పేరు తలిస్తేనే చాలట, సమస్త దోషాలు తొలగిపోతాయి. అందువలనే ఆ వెంకటపతి స్వామివారు నడయాడినటువంటి ఆ శ్రీవారి మెట్టుగా ప్రసిద్ధమైనటువంటి ఆ స్థానంలో స్వామి పారువేట చేస్తున్నారు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటిది. అదిగో తన పాదపద్మాలను మత్పాదౌ శరణం రజేతి చరణౌ సంసార సింధుస్తదా జానుము సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా తిష్టద్దయాసాగరః స శ్రేయాంసి చతుర్భుజ కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభు అని తన పాదపద్మాలని ఆశ్రయించినంత మాత్రం చేతనే సమస్త శుభాలు జరుగుతాయి అని సూచిస్తూ ఉన్నారు ఆ స్వామి. అటు స్వామి యొక్క దివ్య రూపాన్ని చూస్తేనే చాలు మనకు పరమానందం కలుగుతుంది. దానికోసమే ఎన్నెన్నో ఉత్సవాలని చూపించారు.
ఆయా ఉత్సవాదులలో దివ్య పాదపద్మ సౌందర్య విలసితులైనటువంటి ఆ వెంకటపతి విశ్వరూప వర్ణన కూడా పురాణాలు చేస్తాయి. అలాంటి ఆ దివ్య సాన్నిధ్యం నమశ్రీ వెంకటేశాయ శుద్ధజ్ఞాన స్వరూపిణి వాసుదేవాయ శాంతాయ శ్రీనివాసాయ మంగళమని ఆ అద్భుతమైనటువంటి స్వామి యొక్క దివ్యమంగళ రూపాన్ని నిత్యము కూడా ఆ స్వామిని అర్చించడం, స్మరించడం ఈ కలియుగంలో సంప్రీతులవుతారట. పూజితో మోదతే నిత్యం దదన్నిష్టంచ యాచతే కలియుగే తటిద్వృత్తి ఆస్తే శ్రీ వెంకటాచలే అని వరాహపురాణం చెబుతారు. పరమాత్మ కలియుగంలో ఆ వెంకటాద్రి పాదపీఠికలో కూడా ఆయన పూజలను అందుకుంటూ సంప్రీతులై భక్తుల కోర్కెలను తీరుస్తూ మెరుపు తీగలాగా క్షణకాలమే తన దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తాడట. అలాంటి ఆ స్వామి యొక్క అదిగో ఆ దివ్య ఆలయం చాలా విశేషమైనటువంటిది, కలిదోష పరిహారమైనటువంటిది. స్వామి యొక్క దర్శనం క్షణకాలమైన భక్తితో పూజిస్తే ప్రసన్నుడవుతాడు, ప్రత్యక్షం అవుతాడు అని, లోకానుగ్రహం కోసం ఈ కొండ మీద నిలిచాడు అని మనకు చక్కగా చెప్పడం జరుగుతోంది. అనేక రకాలుగా ఆ స్వామి యొక్క వైభవాన్ని మనకు ప్రకటిస్తూ ఉన్నారు. ఆ నామాలు, శంఖచక్రాలు ఊర్ధ్వముఖమైనటువంటి స్థితిని చక్కగా మనం చూడాలి అనేటువంటిది మనం వెళ్ళవలసినటువంటి గమ్యాన్ని సూచిస్తోంది నామం. ఆ బొట్టు పెట్టుకోవడం మనకు అంటే పరమాత్మ స్ఫోరకం, స్మరణ పూర్వకమైనటువంటి స్థితిని కలిగిస్తారు. అదే ఒక గొప్పది. అనేకమైనటువంటి పుణ్య తీర్థాలకు 3.5 కోట్ల తీర్థాలకు నెలవైనటువంటిది ఈ వెంకటాచలం. దాని పాదపీఠికలో ఈ శ్రీనివాస మంగాపురము అని అంటారు. ఇది చాలా విశేషమైనటువంటిది. ఎందుకనంటే ఆయన కూడా అక్కడ కొండ మీదకు వెళ్ళి చూడలేని వారు ఇక్కడ ఆయనని దర్శిస్తేనే చాలు ఒక విశేషమైన భక్తి భావన ద్యోతకమవుతోంది. సమున్నతమైనటువంటి రాజగోపురం వెనకాల పర్వతాల పంక్తులు, ఆ వృక్షాలు, వనాల మధ్య స్వామి నెలకొని ఒక భక్తుడికి కాంచీపురంలో ఉన్న భక్తుడికి స్వప్నంలో దర్శనమిచ్చి నన్ను ఆరాధించమని చెప్పాడు. ఈయన కూడా చాలా విశేషం. శ్రీనివాస మంగాపురంలో 3.5 కోట్ల తీర్థాలతో, చందన వృక్ష సమూహాల సౌరభాలతో, పారిజాత మందార దివ్య కుసుమాలు విరిసే పూదోటలతో, పశుపక్ష్యాది విచిత్ర ధ్వనులతో, అరణ్యాలతో ఆనందంగా విహరించేటువంటి దేవతలు, సిద్ధులు, సాధ్యులు అంతా ఉంటారట. అదిగో ఆ భక్తి రసామృతాన్ని వెల్లువలాగా పంచుతూ ఆ నామ సంకీర్తన చేస్తూ స్వయం ప్రకాశకమైన పరంజ్యోతి ఆనంద దివ్యధామమైనటువంటి ఆ పరమపురుషుని యొక్క దివ్యస్వరూపాన్ని గుర్తు చేస్తూ చక్కగా నాట్యం చేస్తూ ఉన్నారు. శంఖన మహారాజు, అగస్త్య మహర్షి వీరందరూ కూడా స్వామివారిని స్తుతించి చక్కగా ఆ దేవదేవుణ్ణి సేవించినటువంటి విషయాన్ని మనం స్మరణ చేస్తూ, అదిగో ఇక్కడ భక్తులంతా కూడా అర్చక స్వామి ఆ స్వామివారి పక్షాన బల్యాన్ని పట్టుకొని ఆ వేటాడినట్టుగా మనకిక్కడ చూపిస్తారు. అంటే ఇక్కడ మనలో ఉన్నటువంటి క్రూరత్వాన్ని పోగొట్టి మృదుత్వాన్ని కలిగిస్తాడు. ఇది మనం చక్కగా గ్రహించాలి. మనకు ఈ వెంకటాచల మహాత్మ్యంలో అద్భుతంగా ఈ స్వామివారి యొక్క దివ్య వైభవం, ఆయన అక్కడ ఉండేటువంటి విధానం అవన్నీ కూడా మనకు వస్తాయి. చంద్ర సూర్యాగ్నిబింబానాం ప్రకాశకరమచ్యుతం
ధ్యానస్వరూపం దేవేశం సర్వదానందదం మమ. అదిగో స్వామి అక్కడ పూజల్ని లఘువుగా అందుకున్నారు. ఈ పారువేట మండపానికి విచ్చేసి ఆ పరమాత్మ అనుగ్రహిస్తూ ఉన్నాడు. వేద పారాయణలు, నామ సంకీర్తనలు ఇలాగ జరుగుతూ ఉంటే అదిగో ఆ బల్యాన్ని ధరించి వెంకటేశ్వరుని పాదసేవకులుగా అర్చకస్వామి, ప్రధాన అర్చకస్వామి ఈ కైంకర్యాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉన్నారు. గోవింద. అదిగో స్వామివారి పక్షాన ఆ మృగాలను వేటాడటం అనేటువంటిది ఒక అందమైన కార్యక్రమంగా మనం వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారు బల్లెము ఇవన్నీ పంచాయుధాలను స్మరించగానే అవి చేతిలో ప్రత్యక్షమైనాయి. ఆ స్వామివారు ఇక్కడ చాలా లీలామానుష విగ్రహులుగా దర్శనమిస్తాడు. ఆయన లీలలు అచించమన్నాడు. అంటే మన ఆలోచనలకు అందవు. సామాన్య మానవుడికి ఏవైతే ఆకర్షణగా ఉంటాయో వాటినన్నిటినీ తన మీద ఆరోపించుకొని తాను కూడా చేస్తున్నట్టుగా నటిస్తూ ఆ దేవదేవులు తన తత్వాన్ని, తన స్మరణని, తన ఆ దివ్య రూపాన్ని భక్తులు దర్శించి ప్రేమించి సేవించి కీర్తించేట్టుగా చేసి ఆ మిషతో మనకు సర్వాభీష్టాలను ప్రసాదిస్తారు. అదిగో ఆ స్వామితో నడిచిన పరిగెత్తిన ఎంత ఉత్సాహం, ఎంత ఆనందమో మనకు ఆ అనుభవంలో తెలుస్తూ ఉంటుంది. అలాగా ఆ స్వామివారి పక్షాన ఆ క్రూర మృగాలని వేటాడినట్టుగా చేసి స్వామివారు కూడా మనతోనే పరిగెడుతున్నారు సుమా. తమ వెంట ఉన్నటువంటి స్వామితో మనకు ఆ పురోయాత ముందు ఉంటాడు, ప్రక్కన ఉంటాడు, వెనక ఉంటాడు. ఎలాగైనా సర్వకాల సర్వావస్థలలో ఆయన దర్శన, స్పర్శన, సంభాషణ, స్మరణ, ధ్యానపూర్వకమైనటువంటి ఆ చింతనతో కూడినటువంటి స్థితి మానవుడికి సర్వదా శ్రేయస్కరం. అందుకని హరిపాదముల ఆశ్రయింపవే. అదిగో ఆ జింకలు కూడా మోరవిచ్చి చూస్తూ ఉన్నట్టుగా మనం ఆయా అవతారాలలో మనం కృష్ణావతారంలో చూస్తే ఆ కృష్ణుణ్ణి చూసి ఆ పక్షులు, మృగాలు అన్నీ కూడా ఆయనతో కలిసి ఆడాయి, పాడాయి, ఆటలాడాయి, ఆనందించాయి అని మనకు వస్తుంది. శ్రీ వెంకటేశమతి సుందర మోహనాంగం శ్రీభూమికాంతమరవింద లలాయతాక్షం ప్రాణప్రియం ప్రవిలసత్కరుణాంబురాసిం బ్రహ్మేశవంద్యమమృతం వరదం భజామి. సతతం హృదయాంభోజ మధ్యే శ్రీవేంకటేశ్వరం ప్రణవార్ధస్వరూపం తం త్రిమండల సుసంస్థితం అంటారు. పరస్పర విరుద్ధమైనవన్నీ కూడా ఇక్కడ సమన్వయం అవుతాయట. ఎంత విశేషం అది అంటే బ్రహ్మాది దేవతలు
వైఖానస అగస్త్యాది మహర్షులు జనక మహారాజు లాంటి చక్రవర్తుల చేత పూజితులయ్యే స్వామి. సకల జగత్తుని మోహింపచేసే మోహన గోపాలుడు ఈ దేవదేవుడు. అలాంటి స్వామి అష్టదిక్పాలకుల చేత పూజితులయ్యేటువంటి అభిషేకమూర్తి, అలంకారమూర్తి, మహదానంద స్వరూపుడై ఆనంద రసానుభూతిని అనుగ్రహిస్తాడట. శంఖచక్ర గదాధారే నిర్మల ముఖారవిందుడై విశాల నేత్రుడై చిరునవ్వులు చిందించే మనోహరాకారుడై పాదనూపురాల నుండి స్వర్ణ కిరీటం వరకు సమస్త అలంకారాలు ధరిస్తాడు మన కోసం. ఆ స్వామి యొక్క రూపము, నామము, నామమంటే పేరు అని, అలాగనే స్వరూపము. ఇక్కడ అదిగో ఆ పుష్పాలతో అలంకారంగా చూపించారు. ఊర్ధ్వపుండ్రము అన్నారు దాన్ని మన నుదుట ధరిస్తే శుభం. స్వామివారి యొక్క పాలువేట ఉత్సవం శ్రీనివాస మంగాపురంలో వేంచేసి ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఉత్సవాలలో ఈరోజు అద్భుతంగా ఈ ఆషాఢమాసంలో జరిగేటువంటి పాల్వేట ఉత్సవం నయన మనోహరంగా స్వామివారు వేటకు సిద్ధమయ్యారు. ఆ శంఖము, చక్రము, శాంగమనేటువంటి కోదండాన్ని, ధనస్సుని ధరిస్తాడు ఆయన. నందకమనేటువంటి ఖడ్గాన్ని కూడా ధరిస్తాడు. రకరకాల అరణ్యంలో ఏ విధంగా అయితే అనేక రకాలైన సాధు జంతువులు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి, జనారణ్యంలో కూడా అంతే. ఈ అరణ్యం అనేటువంటి దాన్ని మనం
పాండవులు అరణ్యవాసం చేశారు, రామచంద్రమూర్తి అరణ్యంలో ఉన్నాడు. ఈ అరణ్యం అనేటువంటి దాంట్లో మహర్షులు ఉన్నారు, మహారాక్షసులు ఉన్నారు. అలాగనే సమాజంలో కూడా భిన్న భిన్న స్వభావాల వారు ఉంటారు. వారందరినీ కూడా మనం ఎదుర్కొని పరమాత్మతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలి అనంటే భగవచ్చింతన కావాలి, ఆ ధ్యాన అనుస్మరణ కావాలి. సర్వకాల సర్వావస్థలలో ఆయన స్మరణ నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరి, కరుణాపారావార వరుణాలయ గంభీర, నవనీరద సంకాశ కృత కలి కల్మషనాశ. ఇలాగా ఆ స్మరణ. అదిగో స్వర్ణముఖి కళ్యాణి నదీ సంగమ ప్రదేశంలో శ్రీనివాస మంగాపురం. ఇది పూర్వకాలంలో సిద్ధులు, సిద్ధకూటమని పేరు, అన్నమాచార్యుని మనుమడు. ఆయన ఎంతో సేవలు చేశాడు. ఇక్కడ ఎంతో చరిత్ర ఉన్నటువంటిది. అదిగో ఆ ప్రకృతి రామణీయకత. ప్రకృతి అంటే పరమాత్మ స్వరూపమే లక్ష్మి. ఆ లక్ష్మి ఇలాగా ఉంటోంది. ఒక్కసారి మనం ఆ లేడీని చూస్తే రామాయణం గుర్తుకొస్తోంది కదా. ఆ లేడీని చూసే భ్రమపడింది, బంగారు లేడీ అనుకుని ఆ మారీచుడు, మాయామారీచుడు వేసినటువంటిది. ఆ సీత కోరికను తీర్చవలసి వచ్చిన రాముడికి ఎన్ని కష్టాలో అవన్నీ కూడా. అందుకనే మనకు భ్రమ అనేది ఉండకూడదు. మనం అందరం కూడా సత్యస్వరూపుడైన పరమాత్మని తెలుసుకోవాలి అనే ఇంత పెద్ద పెద్ద గోపురాలు కట్టారు, దాని మీద కలశాలు పెట్టారు. ఆ కలశాలకు కూడా ఒక అర్థం ఉన్నది. సప్త కలశాలతో అనేక రకాలైనటువంటి చిత్ర విచిత్రమైన భగవల్లీలల్ని తెలిపేటువంటి ఆ గోపురం రాజగోపురం అంటారు, కానీ పాదగోపురం అది. అంటే భగవంతుడి పాదాలతో సమానమైనటువంటిది. అక్కడ వెనక కనిపించే శిఖరం అనేది అది భగవంతుడి యొక్క శిరస్సుతో సమానం. ప్రాకారం అనేది జానువులట. ఇలాగా ఒక పురుష స్వరూపంగా వర్ణించారు ఆలయాన్ని. ఆ ఆలయాలలో ప్రతినిత్యము ఉత్సవాలు జరుగుతాయి, నిత్యోత్సవాలు అని అంటారు. వారానికి కొన్ని వారాలు ప్రత్యేకంగా ఉంటాయి. శుక్రవారం అభిషేకం, ఇలాగ వారోత్సవాలు. నక్షత్రం ప్రధానంగా కొన్ని ఉంటాయి. శ్రవణ నక్షత్రం స్వామివారి ఆవిర్భావం కదా. శ్రవణ నక్షత్రం రోజున వెంకటేశ్వర స్వామిని చక్కగా ఆయనని అర్చిస్తారు. నక్షత్రోత్సవాలు. అలాగని తిథులు ప్రధానంగా చెప్పుకున్నాం. ఏకాదశి, ద్వాదశి విష్ణుప్రియ అని. ఇలాగా ఆయా తిథులు, మాసములు, ఆ మాసోత్సవాలు అని అంటారు. అలాగా ఆ మాసోత్సవాలు అదిగో నాద విన్యాసం జరుగుతుంది. భగవత్ ప్రియమైనటువంటిది నాదము, వేదము, ఇవన్నీ కూడా ప్రాచీన కళలన్నీ కూడా భగవంతుడికే నివేదితం.